श्री सूर्यनारायण शुभकरा शुभोदयम् बालुभानुडा भास्करा शुभोदयम् इदे देवा आदिदेव अदितिपुत्र तूर्पुन तेलवारिपोये सृष्टिकार्यमुल वेळाये सूर्यदेवा मीकु शुभोदयम् प्रत्यक्ष देवा प्रभाकरा ఛాయా ఉషా మీ దేవేరులు మీ సేవకై వేచియున్నారు సూర్యదేవా మీకు శుభోదయం కశ్యపపుత్ర కిరణమాలి సప్తాశ్వరథమారూఢ సప్తాశ్వములు సంసిద్ధం సూర్యదేవా మీకు శుభోదయం जय जय विजय जित प्राण जित श्रम मनोजवा जित क्रोधाश्वालु मीकै वेचे सूर्यदेवा मीकु शुभोदयम् तिमिरनाशना तेजोमूर्ति कमलप्रिय पद्मधरा पद्ममुलु नीकै वेचिनवी सूर्यदेवा मीकु शुभोदयम् शुकपिक विहंगमुलु किलकिल रागाल गीतिकलु गानमु चेयवेचिनवी सूर्यदेवा मीकु शुभोदयम् మార్తాండ మరీచ మిత్ర మలయ మారుతం చల్లగా వీచగా మీకై వేచియున్నవి సూర్యదేవా మీకు శుభోదయం లోక కళ్యాణకారక నారద మహతిని మీటి పాడుచు నీ దివ్యగానం చేయుచుండే సూర్యదేవా మీకు శుభోదయం చంకార గీత ధ్వనులతో మకరందం గ్రోలి తుమ్మెదలు నిను సేవింప బయలుదేరే సూర్యదేవా మీకు శుభోదయం మహర్షులు వేదగానము చేయుచు నిన్ను అనుసరించ నీరాకకై ఎదురు చూచేరు సూర్యదేవా మీకు శుభోదయం త్రయీమూర్తి నిను ప్రస్తుతించ వేవేల ఋషులు వేచియుండ శీఘ్రగమన శీఘ్రం లేవవలయు సూర్యదేవా మీకు శుభోదయం గంధర్వులు మధుర గానము అప్సరసలు నాట్యం చేయ నాగులు నీకై వేచి ఉన్నారు సూర్యనారాయణ శుభోదయం లోక సంచారి లోక బాంధవ లోక సాక్షి నీకై లోకాలు ఎదురు చూచేను లేవయ్యా సూర్యనారాయణ శుభోదయం అష్టదిక్పాలకులు నవగ్రహములు నీ కొరకే వేచి ఉన్నారు భాస్కర సూర్యనారాయణ శుభోదయం ఇంద్రాయమ వరుణ అగ్ని కుబేర నిరుతి ఈశాన వాయువులు వేచియున్నారు సూర్యనారాయణ శుభోదయం సూర్యచంద్ర అంగారక బుధ గురు శుక్ర శని రాహుకేతు ఎదురు చూచేరు సూర్యనారాయణ శుభోదయం అత్రి వశిష్ఠ మరీచాదులు సప్తర్షులు సంధ్యావందనం గావించగ వేచి ఉన్నారు సూర్యనారాయణ శుభోదయం గరుడ మృగరాజ నాగరాజ గజరాజ అశ్వరాజ వీరులు మీ అనుమతికై వేచి ఉన్నారు సూర్యనారాయణ శుభోదయం సర్వదేవతలాత్మ నీవే శక్తి స్ఫూర్తి ప్రసాదించు నీవే రక్షించగరవి తేజలేవయ్యా సూర్యనారాయణ శుభోదయం బ్రహ్మ విష్ణు శివ స్కందుడు ఇంద్ర కుబేర కాలుడు నీ కోసమే వేచియున్నారు సూర్యనారాయణ శుభోదయం శ్రీరామ హనుమ పూజిత పితృదేవతలు వసువులు అన్నీ నీవే అర్కా విభాకరా సూర్యనారాయణ శుభోదయం
సాధ్యులు అశ్విని దేవతలు మరుత్తులు మనువు వాయు అగ్ని రూపములు నీవేనయ్యా సూర్యనారాయణ శుభోదయం ఋతుకర్త ప్రేరణమూర్తి వృష్టికారక జగత్పోషక సర్వవ్యాపక తిమిరనాశక సూర్యనారాయణ శుభోదయం సప్తేంద్రియముల మూలశక్తి ఉత్తేజకారక ఉదయ భాను సర్వక్లేశనాశక నీవేనయ్యా సూర్యనారాయణ శుభోదయం సహస్రకిరణ సనాతన సృష్టి సంహారక పునఃకర్త కిరణ ప్రకాశ కరుణామూర్తి సూర్యనారాయణ శుభోదయం ఘనవర్షకారక గగన విహార అగ్నిగర్భావృత్తులాకార ద్వాదశాత్మా దినకర సూర్యనారాయణ శుభోదయం సజ్జనులు అర్ఘ్యం ఇవ్వగ జలకలశముతో నీ కొరకు వేచి ఉన్నారు దివాకర ప్రత్యక్ష దేవా శుభోదయం నమస్కార ప్రియ నారాయణ సూర్య నమస్కారములతో జనులు సేవింపవేచి ఉన్నారు సూర్యనారాయణ శుభోదయం ప్రతిదినము సుప్రభాతం పఠించు వారికి జ్ఞాన విజ్ఞాన మోక్షమిచ్చు లోక చూడామణి సూర్యనారాయణ శుభోదయం प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्तास्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् लोहितं रथमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् त्रैगुण्यं च महासूरं ब्रह्म विष्णु महेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् बृंहितं तेजसां पुञ्जं वायुमाकाशमेव च प्रभुं च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितम् एकचक्ररथं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं जगत्कर्तारं महातेजप्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्याष्टकं पठेन्नित्यं ग्रहपीडाप्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् आमिषं मधुपानं च यः करोति रवेतिने सप्तजन्म भवेत् रोगी जन्म जन्म दरिद्रता स्त्रीतैलमधुमांसानि ये त्यजन्ते रवेतिने न व्याधिः शोकदारिद्र्यं सूर्यलोकं स गच्छति
ఆదిత్య హృదయము ఎంతో పవిత్రమైనది. ఆయురార్థము ఆరోగ్యము వసగి ఫలప్రదము చేయునది. ఆది కావ్యం రామాయణములో అంతర్భాగము ఆదిత్య హృదయం స్తోత్రము. అఖిల లోకాలకు హృదయం వంటి వాడు ప్రత్యక్ష దైవము ఆదిత్యుడు. దైవ ప్రార్థనలో ఈ ఆదిత్య హృదయం స్తోత్ర రాజము విశిష్టమైనది. స్తోత్రం తోయుత్త పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం. యుద్ధము చేసి చేసి మిక్కిలి అలిసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతాక్రాంతుడై ఉండెను. పిమ్మట రావణుడు యుద్ధ సన్నద్ధుడై ఆ స్వామి ఎదుట నిలిచియుండెను. యుద్ధమును చూచుటకు దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి ఆ ప్రభువుతో ఇట్లు పలికెను. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वा नरीन् वत्स समरे विजयिष्वसि. ఓ రామ మహాబాహో నాయన, సనాతనము మిగుల గోప్యము అయిన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయమును సాధించగలవు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. ఈ ఆదిత్య హృదయము అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్రా జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగా ప్రసాదించునది. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఇది పరమ పావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును. ఆది వ్యాధులను తొలగించి ఆయుష్ను వృద్ధిపరచును. సర్వ జపములలో శ్రేష్టమైనది. కావున దీనిని జపించుట ఎంతేని అవశ్యము. రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. అనంతమైన బంగారు కిరణములతో శోభిల్లుచు జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సు గలవాడు, సమస్త భువనములను నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము. సర్వదేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఇతడు సమస్త దేవతలకు ఆత్మ అయినవాడు. తేజోరాశి తన కిరణములచే లోకమునకు శక్తిని స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో కూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
साध्या यस्मिनो मरुतो मनुः वायुर्वह्निः प्रजा प्राणः ऋतुकर्ता ప్రభాకరః. బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు మరియు పితృదేవతలు, వసువులు, సాధ్యులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగు వారి స్వరూపములు అన్నియూ ఇతనివే. షడ్ఋతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే. ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః. ఆదిత్యుడు జగత్ సృష్టి కారకుడు. జనులు తమ విధులు నిర్వర్తించుటకు ప్రేరణ ఇచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షముల ద్వారా జగత్తును పోషించి తన కిరణములతో లోకమును ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివా సమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు. హరితస్వః సహస్రాక్షిః సప్త సప్తైర్మరీచిమాన్ తిమిరో మదనః శంభుస్త్వష్టా మార్తాండాంశుమాన్. శ్యామవర్ణము గల రథాస్వములు కలవాడు. అసంఖ్యాకములైన కిరణములు కలవాడు. సప్త అను పేరు గల రథాస్వము కలవాడు. రథమునకు 7 గుర్రములు కలవాడు. తేజో విధానములైన కిరణములు గలవాడు. చీకట్లను పారుద్రోలువాడు. సుఖములను కూర్చువాడు. సర్వసంహారకుడు. జగత్ ప్రళయమునకు పిమ్మట దానిని మరలా సృజించుటకై ఆవిర్భవించడివాడు. నిరంతరము తన కిరణములతో ప్రకాశించుచుండువాడు. హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితేః పుత్రః శంఖః శిశిరనాశనః. బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడు వారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు. తరింపజేయువాడు. దివ్యములైన వెలుగులను కూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివా సమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితిదేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు. వ్యోమనాథస్తమోఖేది పృక్యజుస్సామపారగః ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథి ప్లవంగమః. ఆకాశమునకు అధిపతి అయినవాడు. రాహువును ఛేదించు లక్షణము కలవాడు. పూర్వాహ్నమున ఋగ్వేద రూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేద రూపమును, సాయం సమయమున సామవేద రూపమునను అలరారుచుండెడివాడు. ఘనముగా వర్షాలను కురిపించువాడు. అందువల్లనే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు. అతీపమండలీ మృత్యుః పింగళః సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః. వేడిని కలిగి ఉండువాడు.
వృత్తాకారమైన బింబము కలవాడు, విరోధులను రూపుమాపుతాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగి ఉండువాడు, మధ్యాహ్న సమయమున సర్వ ప్రాణులను తపింపజేయుచుండువాడు, వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు, విశ్వమును నిర్వహించువాడు, గొప్ప తేజస్సు గలవాడు, సకల ప్రాణుల యందును అనురక్తి కలిగి ఉండువాడు, సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు. నక్షత్రగ్రహతారాణమధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే. నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతి అయినవాడు, విశ్వస్థితికి హేతువు, అజ్ఞాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు, 12 రూపములతో విలసిల్లువాడు, ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాత్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. స్వామి, నీవు పూర్వగిరియందును పశ్చిమగిరియందును విలసిల్లుచుండువాడవు. గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారం. జయాయ జయభద్రాయ హరియస్యాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. జయములను శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణము గల రథాశ్వములు కలవాడవు. వేల కొలది కిరణములు కలవాడవు. అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారం. నమః ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః. నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగా ప్రయాణించువాడవు. పద్మములను వికసింపజేయువాడవు. జగత్ ప్రళయమునకు పిమ్మట మరలా సృజించుటకై ఆవిర్భవించునట్టి ఓ సూర్య భగవానుడా నీకు నమస్కారం. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు. కాంతికి నిధి అయిన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రరూపుడవైన ఓ సూర్య భగవానుడా నీకు నమస్కారము. తమోజ్ఞాయ హిమజ్ఞాయ శత్రుజ్ఞాయామితాత్మనే కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించిన వారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతజ్ఞులను నశింపజేయుచు దివ్య తేజస్సు విరజిమ్మచు సమస్త జ్యోతులకు అధిపతి అయిన నీకు నమస్కారం. తప్తాచామేకరాభాయ వహ్నయే విశ్వకర్మణే సమస్తమోభినిజ్ఞాయ రవయే లోకసాక్షిణే
బంగారము వంటి వన్నె కలవాడవు, ఆహుతులను గ్రహించువాడవు, సర్వ జగత్కర్తవు, తమస్సులను పారద్రోలు వాడవు, ప్రకాశ స్వరూపుడవు, జగత్తున జరిగడి సర్వజనుల కర్మలకు సాక్షి అయిన వాడవు కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము. నాశయత్యేష వైభూతం తథైవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. రఘునందన, ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమునొచ్చును, పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తు తపింపజేయును, వర్షములను ప్రసాదించుచుండును. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును, వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే యుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే, తత్ఫల స్వరూపము ఇతడే. వేదాశ్చక్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః. ఇతడు వేదవేద్యుడు, యజ్ఞఫల స్వరూపుడు. లోకములో జరిగడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు. येन मापत्सु कृत्येषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन् नासीदति राघवः. రఘురామ, ఆపదల యందును కష్టముల యందును దుర్గమ మార్గముల యందును భయస్థితుల యందును ఈ స్వామిని కీర్తించిన వారికి నాశనము ఉండదు. పూజాయస్త్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతం ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. దేవదేవుడు జగత్పతి అయిన ఈ సూర్య భగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహాసంగ్రామమునందు విజయమును పొందగలవు. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి. ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం. మహాబాహో రామ, ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలికి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను. ఏవచ్చుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్. మహా తేజస్వి అయిన శ్రీరాముడు అగస్త్య మహాముని ద్వారా ఈ ఆదిత్య హృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కిలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఈ ఆదిత్య హృదయ మంత్రమును మనస్సునందు నిలుపుకొనెను. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతో పరం హర్షమవాప్తవాన్ త్రిరాజమ్య శుచేర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. పిదప ముమ్మారు ఆచమించి శుచియై సూర్య భగవానుని చూచుచూ
ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం సర్వయత్నేన మహతా వధేతస్య ధృతోభవత్. మిగుల సంతుష్టుడయ్యున్న ఆ రాముడు రావణుని చూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృత నిశ్చయుడయ్యను. అథర్వవిరవదన్నిరీక్ష్య ముదితమనాః పరమం ప్రహ్యష్యమాణః నిశిచరపతి సంశయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి. పిమ్మట దేవతల మధ్యనున్న సూర్య భగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమున పొందినవాడై పరమ సంతోషముతో శ్రీరాముని చూచి రామా త్వరపడుము అని పలికెను. ఫలశ్రుతి: ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా పాపాల నుంచి శాపాల నుంచి విముక్తి లభిస్తుంది. కష్టాలు కడదేరుతాయి. ఎంతటి అనారోగ్య సమస్యలైనా ఆ సూర్య భగవానుడి ఆశీస్సులతో మటుమాయమవుతాయి. నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ఆదిత్య హృదయం పఠించినంతనే సకల సంపదలు కలుగుతాయి. ఆదిత్య హృదయము శత్రువులను ఓడించడానికి సహాయం చేస్తుంది. ఈ స్తోత్రము దృఢమైన మనస్సును కలిగిస్తుంది. ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించడం వలన మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సు, మెరుగైన ఆధ్యాత్మిక అనుసంధానము, పెరిగిన అంతర్గత బలము, ఒత్తిడి తగ్గింపు మరియు మెరుగైన శారీరక ఆరోగ్యం వంటి వివిధ ప్రయోజనాలను తెస్తుంది. ఈ స్తోత్రము మనస్సును ప్రశాంతపరుస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది మరియు సానుకూల మనస్తత్వాన్ని కలిగిస్తుంది. భావోద్వేగ స్వస్థతలో సహాయపడుతుంది. కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెంచి శక్తివంతం చేస్తుంది. వ్యక్తులు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, భగవానుడితో ఆధ్యాత్మిక సంబంధాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణం వలన రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఆదివారాలు, పండుగ దినములు ప్రత్యేకము. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల సూర్యదేవుడు, శ్రీరాముడు మరియు అగస్త్య మహర్షి అనుగ్రహం లభిస్తుంది. జై శ్రీ సూర్యనారాయణ. శ్రీ సూర్య కవచ స్తోత్రం. యాజ్ఞవల్క్య ఉవాచ శృణుష్వ మునిసాతోల సూర్యస్య కవచం శుభం శరీరారోగ్యదం దివ్యం సర్వసౌభాగ్యదాయకం దేదీప్యమానముకుటం స్ఫురన్మకరకుండలం ధ్యాత్వా సహస్రకిరణం స్తోత్రమేతదుదీరయేత్ శిరో మే భాస్కర పాతు లలాటం మే మితద్యుతిః నేత్రే దినమణి పాతు శ్రవణే వాసరేశ్వరః घ्राणं घर्मघ्रुणि पातु वदनं वेदवाहनः जिह्वां मे मानद पातु कण्ठं मे सुरवन्दितः स्कन्धौ प्रभाकर पातु वक्षः पातु जनप्रियः पातु पादौ द्वादशात्मा सर्वाङ्गं सकलेश्वरः
दधाति यः करे तस्य वसगा सर्वसिद्धयः सुस्नातो यो जपेत् सम्यक् योधीते स्वस्थमानसः सरोगमुक्तो दीर्घायुः सुखं पुष्टिं च विन्दति इति श्रीमद्याज्ञवल्क्यमुनिविरचितं श्रीसूर्यकवचस्तोत्रम्। श्रीसूर्यकवचम् त्रैलोक्यमङ्गलम्। श्रीसूर्य उवाच साम्ब साम्ब महाबाहो शृणु मे कवचं शुभम् त्रैलोक्यमङ्गलं नाम कवचं परमाद्भुतम् यज्ञात्वा मन्त्रवित् सम्यक् फलं प्राप्नोति निश्चितम् यद्धृत्वा च महादेवो गणानामधिपो भवत् पठनात् धारणात् विष्णुः सर्वेषां पालकः सदा एवमिन्द्रादयः सर्वे सर्वैश्वर्यमवाप्नुयुः कवचस्य ऋषिर्ब्रह्मा छन्दोनुष्टुबुदाहृतः श्रीसूर्यो देवता चात्र सर्वदेव नमस्कृतः यशारोग्यमोक्षेषु विनियोगः प्रकीर्तितः प्रणवो मे शिरः पातु घृणिर्मे पातु भालकम् सूर्यो व्यान्नयनद्वन्द्वमादित्यः कर्णयुग्मकम् अष्टाक्षरो महामन्त्रः सर्वाभीष्टफलप्रदः ह्रीं बीजं मे मुखं पातु हृदयं भुवनेश्वरी चन्द्रबिम्बं विंशदाद्यं पातु मे गुह्यदेशकम् अक्षरोऽसौ महामन्त्रः सर्वतन्त्रेषु गोपितः शिवो वह्निसमायुक्तो वामाक्षी बिन्दुभूषितः एकाक्षरो महामन्त्रः श्रीसूर्यस्य प्रकीर्तितः गुह्यात् गुह्यतरो मन्त्रो वाञ्छाचिन्तामणिस्मृतः शीर्षादिपादपर्यन्तं सदा पातु मनोत्तमः इति ते कथितं दिव्यं त्रिषु लोकेषु दुर्लभम् श्रीप्रदं कान्तिदं नित्यं धनारोग्यविवर्धनम् कुष्ठादिरोगशमनं महाव्याधिविनाशनम् त्रिसन्ध्यं यः पठेन्नित्यमरोगी बलवान् भवेत् बहुना किमिहोक्तेन यद्यन्मनसि वर्तते तत्तत् सर्वं भवेत् तस्य कवचस्य च धारणात् भूतप्रेतपिशाचश्च यक्षगन्धर्वराक्षसाः ब्रह्मराक्षसवेतालान् द्रष्टुमपि तं क्षमाः दूरादेव पलायन्ते तस्य संकीर्तनादपि भोजपत्रे समालिख्य रोचना गुरुकुङ्कुमैः रविवारे च संक्रान्त्यां सप्तम्यां च विशेषतः धारयेत् साधकश्रेष्ठ
ज्येष्ठः सपरो मे प्रियो भवेत्। त्रिलोहमध्यगं कृत्वा धारयेत् दक्षिणे करे, शिखायामथवा कण्ठे सोऽपि सूर्यो न संशयः। इति ते कथितं साम्बत्रैलोक्यमङ्गलाभिधम्। कवचं दुर्लभं लोके तव स्नेहात् प्रकाशितम्। अज्ञात्वा कवचं दिव्यं यो जपेत् सूर्यमुत्तमम्। सिद्धिर्न जायते तस्य कल्पकोटिशतैरपि। इति श्रीब्रह्मयामले त्रैलोक्यमङ्गलं नाम श्रीसूर्यकवचम्। श्रीसूर्यकवचम् जगद्विलक्षणम्। बृहस्पतिरुवाच इन्द्रशृणु प्रवक्ष्यामि कवचं परमाद्भुतम्। यद्धृत्वा मुनयः पूता जीवन्मुक्ताश्च भारते। कवचं बिभ्रतो व्याधिर्नभियायाति सन्निधिम्। यथा दृष्ट्वा वैनतेयं पलायन्ते भुजङ्गमाः। शुद्धाय गुरुभक्ताय स्वशिष्याय प्रकाशयेत्। खलाय परशिष्याय दत्त्वा मृत्युमवाप्नुयात्। जगद्विलक्षणस्यास्य कवचस्य प्रजापतिः। ऋषिश्छन्दश्च गायत्री देवो दिनकरः स्वयं। व्याधिप्रणाशे सौन्दर्ये विनियोगप्रकीर्तितः। सत्यो रोगहरं सारं सर्वपापप्रणाशनम्। ॐ क्लीं ह्रीं श्रीं श्रीसूर्याय स्वाहा मे पातु मस्तकम्। अष्टादशाक्षरो मन्त्रः कपालं मे सदावतु। ॐ ह्रीं ह्रीं श्रीं श्रीं सूर्याय स्वाहा मे पातु नासिकाम्। चक्षुर्मे पातु सूर्यश्च तारकं च विकत्तनः। भास्करो मे धरं पातु दन्तां दिनकरः सदा। प्रचण्डः पातु गण्डं मे मार्ताण्डः कर्णमेव च। मिहिरश्च सदा स्कन्धे जङ्घे पूषा सदावतु। वक्षः पातु रविः सस्वन्नाभिं सूर्यः स्वयं सदा। कंकालं मे सदा पातु सर्वदेव नमस्कृतः। कर्णौ पातु सदा भ्रत्नः पातु पादौ प्रभाकरः। विभाकरो मे सर्वाङ्गं पातु सन्ततमीश्वरः। इति ते कथितं वत्सकवचं सुमनोहरम्। जगद्विलक्षणं नाम त्रिजगत्सु सुदुर्लभम्। पुरा दत्तं च मनवे पुलस्त्येन तु पुष्करे। मया दत्तं च तुभ्यं तद्यस्मै कस्मै न देहि भोः। व्याधितो मुच्यसे त्वं च कवचस्य प्रसादतः। भवानरोगी श्रीमाश्च भविष्यति न संशयः। लक्षवर्षः हविष्येण यत्फलं लभते नरः। तत्फलं लभते नूनं कवचस्यास्य धारणात्।
कवचमुज्ञात्वा यो मूढो भास्करं यजेत् दशलक्षप्रजप्तोऽपि मन्त्रसिद्धिर्न जायते। इति श्रीब्रह्मवैवर्त्ये महापुराणे गणपतिखण्डे एकोनविंशोऽध्याये बृहस्पतिकृत श्रीसूर्यकवचम्। रक्षकाय नमः। ॐ आदित्याय नमः। ॐ आदिभूताय नमः। ॐ अखिलागमवेदिने नमः। ॐ अच्युताय नमः। ॐ अखिलज्ञाय नमः। ॐ अनन्ताय नमः। ॐ ऐनाय नमः। ॐ विश्वरूपाय नमः। ॐ इज्याय नमः। ॐ इन्द्राय नमः। ॐ भानवे नमः। ॐ इन्दिरामन्दिराप्ताय नमः। ॐ वन्दनीयाय नमः। ॐ ईशाय नमः। ॐ सुप्रसन्नाय नमः। ॐ सुशीलाय नमः। ॐ सुवर्चसे नमः। ॐ वसुप्रदाय नमः। ॐ वसवे नमः। ॐ वासुदेवाय नमः। ॐ उज्ज्वलाय नमः। ॐ उग्ररूपाय नमः। ॐ ऊर्ध्वगाय नमः। ॐ विवस्वते नमः। ॐ उद्यत्किरणजालाय नमः। ॐ हृषीकेशाय नमः। ॐ ऊर्जस्वलाय नमः। ॐ वीराय नमः। ॐ निर्जराय नमः। ॐ जयाय नमः। ॐ ऊरुद्वयाभावरूपयुक्तसारथये नमः। ॐ ऋषिवन्द्याय नमः। ॐ ऋग्घन्त्रे नमः। ॐ वृक्षचक्रचराय नमः।
ॐ ऋजुस्वाभावचित्ताय नमः। ॐ नित्यस्तुत्याय नमः। ॐ ऋकारमातृकावर्णरूपाय नमः। ॐ उज्ज्वलतेजसे नमः। ॐ रूक्षाधिनाथमित्राय नमः। ॐ पुष्कराक्षाय नमः। ॐ लुप्तदन्ताय नमः। ॐ शान्ताय नमः। ॐ कान्तिदाय नमः। ॐ घनाय नमः। ॐ कनत्कनकभूषाय नमः। ॐ खद्योताय नमः। ॐ लूनिताखिलदैत्याय नमः। ॐ सत्यानन्दस्वरूपिणे नमः। ॐ अपवर्गप्रदाय नमः। ॐ आर्तशरण्याय नमः। ॐ एकाकिने नमः। ॐ भगवते नमः। ॐ सृष्टिस्थित्यन्तकारिणे नमः। ॐ गुणात्मने नमः। ॐ घृणिवृते नमः। ॐ बृहते नमः। ॐ ब्रह्मणे नमः। ॐ ऐश्वर्यदाय नमः। ॐ सर्वाय नमः। ॐ हरिदस्वाय नमः। ॐ सौरये नमः। ॐ दशदिक्सम्प्रकाशाय नमः। ॐ भक्तवस्याय नमः। ॐ ओजस्कराय नमः। ॐ जैने नमः। ॐ जगदानन्दहेतवे नमः। ॐ जन्ममृत्युजराव्याधिवर्जिताय नमः। ॐ औच्यस्थानसमारूढरधस्ताय नमः। ॐ असुरारये नमः। ॐ कमनीयकराय नमः। ॐ अब्जवल्लभाय नमः। ॐ अन्तर्बहिप्रकाशाय नमः। ॐ अचिन्त्याय नमः। ॐ आत्मरूपिणे नमः। ॐ अच्युताय नमः। ॐ अमरेशाय नमः। ॐ परस्मै ज्योतिषे नमः। ॐ अहस्कराय नमः। ॐ रवये नमः। ॐ हरये नमः। ॐ परमात्मने नमः। ॐ तरुणाय नमः। ॐ वरेण्याय नमः। ॐ ग्रहाणां पतये नमः। ॐ भास्कराय नमः। ॐ आदिमध्यान्तरहिताय नमः। ॐ सौख्यप्रदाय नमः। ॐ सकलजगतां पतये नमः। ॐ
सूर्याय नमः ॐ कवये नमः ॐ नारायणाय नमः ॐ परेशाय नमः ॐ तेजोरूपाय नमः ॐ श्रीं हिरण्यगर्भाय नमः ॐ ह्रीं सम्पत्कराय नमः ॐ ऐं इष्टार्थदाय नमः ॐ अनुप्रसन्नाय नमः ॐ श्रीमते नमः ॐ श्रेयसे नमः ॐ भक्तकोटिसौख्यप्रदायिने नमः ॐ निखिलागमवेद्याय नमः ॐ नित्यानन्दाय नमः ॐ श्री सूर्यनारायणाय